సికింద్రాబాద్ మారేడుపల్లి పోలీస్ ఠాణాపై విధ్వంసం వెనుక కొందరు రౌడీ షీటర్లు వారి అనుచరులు ఉన్నట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పోలీసులపై ఉన్న పాత పగ కారణంగా అదును చూసి పక్కా ప్రణాళికతో వారు దాడి చేయించినట్లు ఆధారాలు సేకరించారు. ఈ ఘటనను పోలీసు యంత్రాంగం తీవ్రంగా పరిగణించి విచారణను ముమ్మరం చేసింది. సికింద్రాబాద్ మారేడుపల్లి పోలీస్ ఠాణా విధ్వంసం వెనుకున్న కుట్రను పోలీసులు ఛేదిస్తున్నారు. బన్నప్ప మృతి కేసులో మహాత్మా గాంధీనగర్ బస్తీ ప్రజల ఆగ్రహాన్ని కొందరు రౌడీ షీటర్లు, మాజీ రౌడీ షీటర్లు తమకు అనుకూలంగా మలుచుకుని విధ్వంసానికి కారణమయ్యారని పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ ఘటనలో ఇద్దరు రౌడీ షీటర్లు, మాజీ రౌడీ షీటర్, రాజకీయ పార్టీకి చెందిన చోటా నాయకుడి కుమారుడు కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. బన్నప్ప మృతదేహంతో ఠాణా ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నారన్న సమాచారంతో వారు రంగంలోకి దిగి పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి కొన్ని ఆధారాలను పోలీసులు సేకరించినప్పటికీ మరిన్ని ఆధారాలు సేకరించాక వారి అరెస్టుకు రంగం సిద్దం చేయాలని భావిస్తున్నారు. రౌడీ షీటర్ల ప్రణాళిక పోలీసులకు అర్థం కాకపోయినా సీసీటీవీ ఫుటేజీల ద్వారా అసలు విషయం బయటపడినట్టు సమాచారం. ఇందులోని దృశ్యాలను అంశాల వారీగా పోలీసులు విశ్లేషిస్తున్నారు. బన్నప్ప బంధువులు ఆందోళన చేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న ఓ రౌడీ షీటర్ 20 మంది అనుచరులను బన్నప్ప బంధువులకు జతగా ఠాణా వద్దకు పంపాడు. విషయం తెలుసుకున్న మరో రౌడీ షీటర్ తన అనుచరులతో పాటు మరికొంతమంది బస్తీవాసులను రెచ్చగొట్టి స్టేషన్కు వెళ్దామంటూ ద్విచక్ర వాహనాలను సమకూర్చాడు. ఇదంతా జరుగుతుండగానే మాజీ రౌడీ షీటర్ తన అనుచరులతో స్వయంగా అక్కడికి చేరుకున్నాడు. తమను గుర్తించకుండా అక్కడున్న వీధి దీపాలను లక్ష్యంగా చేసుకుని వాటిని పగలగొట్టారు. వాహనాలకు నిప్పంటించాలని పలువురు ప్రోత్సహించారు. ఇద్దరు రౌడీ షీటర్ల అనుచరులు గట్టిగా కేకలు వేస్తూ కంప్యూటర్లు, దస్త్రాలు ధ్వంసం చేశారు. కాసేపటి తర్వాత జనంలో కలిసిపోయి పరారయ్యారు. పోలీస్ ఠాణాపై దాడి వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న అధికారులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.